హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విహారీ కనకంతో తన మనసులోని మాటలన్నీ చెప్పేస్తూ ఉంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం కనకం. కాదు కాదు ఇష్టం కాదు, ఇష్టానికి మించిన ప్రేమ కాదు, ప్రేమకు మించిన ప్రాణం. నువ్వంటే నాకు ప్రాణం కనక మహాలక్ష్మి, నాకు నువ్వంటే చాలా ఇష్టం అని చెప్పేస్తూ ఉంటాడు. ఆ మాటలు లక్ష్మి వింటుందేమో అని వెనక్కి తిరిగి చూడగానే లక్ష్మి అలా పడుకుని ఉంటుంది. అదేంటి లక్ష్మి, నువ్వు వినట్లేదా అని అనుకుంటూ ఉంటాడు. నువ్వు చాలా అలసిపోయినట్టు ఉన్నావు. నేను తర్వాత ఈ సమస్యలన్నీ తగ్గాక నేను నా మనసులోని మాటలన్నీ నీకు చెప్పేస్తాను లక్ష్మి. నువ్వు నేను ఇద్దరం భార్యాభర్తలమని ఇంట్లో అందరికీ కూడా చెప్పేస్తాను అంటూ అలా లక్ష్మి తలపైన చెయ్యి వేస్తాడు. ఒక్కసారిగా కాలిపోతూ ఉంటుంది లక్ష్మి ఒళ్ళు. అయ్యో కనకం, నీకు జ్వరం వచ్చినట్టు ఉంది అని చెప్పి లక్ష్మిని అలానే పడుకోబెట్టి ఆకులు నీళ్లు తేవటానికి బయటికి అటు అడవి లోపలికి వెళ్తూ ఉంటాడు. వాటర్ తీసుకువస్తూ ఉండగా సుభాష్ తన మనుషులు అందరూ కూడా అలా వెతుకుతూ ఉంటారు. విహారీ లక్ష్మిలను. విహారీ కనిపించకుండా చెట్ల మధ్యలో దాక్కుని ఉంటాడు. సుభాష్ వెతికి వెతికి అలసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వీళ్ళిక్కడ కూడా లేరురా అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇకప్పుడు విహారీ లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. లక్ష్మి, మనల్ని వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు అని చెప్పి నీళ్లు తెచ్చాడు కదా, ఆ నీళ్ళల్లో తడిగుడ్డ పెట్టి అలా లక్ష్మి తలపైన పెడుతూ ఉంటాడు. తడితో తుడుస్తూ ఉంటాడు. లక్ష్మిని తన ఒడిలో పడుకోబెట్టుకొని ఉంటాడు. లక్ష్మి, ఎలాగైనా సరే మన విషయం ఇంట్లో అందరికీ చెప్పేస్తాను. ఈ సమస్య తీరిపోగానే నేను ముందు చేసే పని అదే అని చెబుతూ ఉంటాడు. ఇక లక్ష్మి విహారీ అలానే పడుకొని ఉంటారు. ఇక తెల్లవారగానే లక్ష్మికి స్పృహ వస్తుంది. మెలకు వచ్చి అలా చూస్తూ ఉంటుంది. కానీ విహారీ చాలా అలసిపోయి అలా పడుకొని ఉంటాడు. చప్పుడు వినిపిస్తూ ఉంటుంది. లక్ష్మికి వీళ్ళు ఇటువైపు వస్తున్నట్టున్నారు. విహారీ గారు, మీకు మాత్రం నేను ఏమీ కానివ్వను అంటూ అక్కడ ఉన్న గడ్డిని తీసుకువచ్చి విహారీని అక్కడ పడుకోబెట్టి ఆ గడ్డితో మొత్తం కవర్ చేసేస్తూ ఉంటుంది. విహారీ ఎవరికి కనిపించకుండా విహారీ అలా దాచిపెట్టేసి లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అడవి లోపలికి. కావాలని విహారీని ఏమీ చేయకుండా లక్ష్మి వాళ్ళ కంట పడుతుంది. వాళ్ళు ఒరే ఇక్కడే ఉందిరా ఈ అమ్మాయి అంటూ లక్ష్మిని తరుముతూ వెళ్తూ ఉంటారు. సుభాష్ లక్ష్మి జుట్టు పట్టుకొని అలా వెనక్కి లాగుతూ ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉన్నావా అంటూ అలా లాక్కు వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత విహారీకి స్పృహ వస్తుంది. లక్ష్మి, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? గడ్డితో నన్ను ఇక్కడ దాచిపెట్టేసి నువ్వు కావాలని వాళ్ళ కంట పడేలా వెళ్ళిపోయావా? లేదు, నీకేమీ కానివ్వను, నిన్ను నేను కాపాడుకుంటాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. దూరంగా ఒక జీప్ ఇద్దరు రౌడీలు కనిపించడంతో వీళ్ళని అడిగి తెలుసుకుంటే లక్ష్మి ఎక్కడ ఉందో తెలుస్తుందని వాళ్ళని కొడతాడు. ఈ లక్ష్మి ఎక్కడికి తీసుకువెళ్ళరా, మర్యాదగా చెప్పు అని అడుగుతూ ఉంటారు. అడవి లోపలికి తీసుకువెళ్ళారు చంపేయడానికి అని వాళ్ళు చెప్పడంతో జీప్ తీసుకొని విహారీ అడవి లోపలికి వెళ్తారు. అక్కడ లక్ష్మి నోట్లో గుడ్డ కట్టేసి కాళ్ళు చేతులు కట్టేసి అడ్డంగా పడుకోబెడతాడు. విహారీ జీప్ ఆపి లక్ష్మి ఏమైంది అంటూ కట్లు విప్పి లక్ష్మిని తీసుకువెళ్తూ ఉండగా చుట్టూ రౌడీలు కొట్టడానికి సిద్ధంగా ఉంటారు. సుభాష్ మూతికి గుడ్డ కట్టుకొని కనిపించకుండా గన్ పట్టుకొని బెదిరిస్తూ ఉంటాడు. విహారీ అందరినీ కొడుతూ ఉంటాడు. ఎవడ్రా నువ్వు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అందరినీ లక్ష్మి విహారీ కలిసి కొట్టేస్తూ ఉంటారు వాళ్ళని. ఇక తర్వాత సుభాష్ గన్ గురి పెడతాడు విహారీని కాల్ చేయడానికి. కానీ లక్ష్మి అడ్డు వెళ్తుంది. విహారీని పక్కకి నెట్టేస్తూ ఉంటుంది. కాలు స్లిప్ అయి అలా లోయలోకి పడిపోతూ ఉంటుంది దొర్లుకుంటూ. ఇక్కడ విహారీ అయితే లక్ష్మి అంటూ అరుస్తూ ఉంటాడు. ఇకప్పుడు వెనకాతల నుంచి సుభాష్ షూట్ చేస్తాడు. వీపుకి తగులుతుంది. ఇక అక్కడ బుల్లెట్ తగిలి రక్తం కారిపోతూ ఉంటుంది. విహారీ కూడా అలా లోయలోకి దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇకప్పుడు సుభాష్ తన మనుషులందరూ కూడా ఇక లోయలోకి వెళ్ళిపోయారు కదా సార్, ఇక వాళ్ళు బ్రతికే ఛాన్సే లేదు, పదండి సార్ అని చెప్పి ఇక అందరూ వెళ్ళిపోతారు. అందరూ లక్ష్మీ విహారీ చనిపోయారనే అనుకుంటూ ఉంటారు. ఇకప్పుడు లక్ష్మి అలా చెట్టును పట్టుకొని వేలాడుతూ ఉంటుంది. ఆ చెట్టుకి అలానే విహారీ కూడా వెళ్ళి అడ్డుగా ఉంటాడు. విహారీ ఎలాగైనా సరే లక్ష్మిని అలా పైకి లాగుతూ ఉంటాడు. ఇక ఇద్దరు కలిసి అలా పైకి వచ్చేస్తూ ఉంటారు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు అలా పైకి బ్రతికి బయటపడతారు.
విహారీ స్పృహ తప్పుతూ ఉంటాడు. రక్తం కారిపోతూ ఉంటుంది. ఏమైంది విహారీ గారు మీకు అంటూ భయపడుతూ ఉంటుంది. మీకు బుల్లెట్ తగిలింది, రక్తం కారిపోతుంది విహారీ గారు, మీరు ఇక్కడ కూర్చోండి అని బండి మీద కూర్చోబెడుతుంది. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఒక ఆయన ఉంటారు. లక్ష్మి పరిగెత్తుకుంటూ అక్కడికి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తుంది. ఇక విహారీని ఎలా బ్రతికించుకుంటుంది, ఎలా కాపాడుకుంటుందో, వీళ్ళ కొత్త జీవితం ఎలా మలుపు తిరగబోతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.